ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 27వ తేదీ శనివారం రోజున మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అనేది చెప్పాలండి. ఈ రోజున కాలచక్రం మీ యొక్క దిశని పూర్తిగా మార్చేయబోతుంది. ఎన్నాళ్ళు కూడాను మిమ్మల్ని చీకట్లో నెట్టివేసినటువంటి కాలం ఇప్పుడు ఒక్కసారిగా తిరిగి రాబోతుంది. మీ యొక్క మొబైల్కి రాబోయేటువంటి ఒక ఫోన్ కాల్ మీ యొక్క జీవితాన్ని రేపటి రోజున అంటే మీకైతే విభజించబోతుందన్నమాట రెండు విధాలుగా. ఒకటి ఏంటంటే, ఎందుకంటే మీరు ఈ యొక్క ఫోన్ కాల్ మాట్లాడేటువంటి ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో ఏ విధంగా తుఫాను తీసుకురాబోతున్నారో మీకు అసలు ఊహించలేరు అనమాట. మరి ఈ యొక్క స్క్రీన్పై చూసినటువంటి ఈ యొక్క నెంబర్ ఎవరిదో తెలిసి మీరైతే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ వీడియోని పొరపాటును కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇందులో మేము చెప్పబోయేటువంటి ప్రతి ఒక్క సెకండ్, ప్రతి ఒక్క మాట కూడాను రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నమాట. సో అసలు రేపటి రోజున మీ యొక్క జీవితంలో శాసించబోయేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ వెనుక ఉన్నటువంటి అత్యంత అంతు చిక్కనటువంటి రహస్యం ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా క్లారిటీగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి కోయ గురూజీ గోపయ్య స్వామి గారు. మనం ఎక్కడున్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురువుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేలోనే మీకైతే లభిస్తుందండి. గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నం చూడండి. అదేవిధంగా స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పాలి. సమస్య మీది, పరిష్కారం గురువుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నం చూడండి. సమస్యల చిక్కుల వల్ల అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశికులం 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పురుషుడ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరషడ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క స్వభావం గురించి మనం గమనించినట్లయితే అండి, వీరు ఎప్పుడు కూడాను అడవికి రాజు లాంటి స్వభావం ఎక్కువగా వీరికి ఉంటుంది అని చెప్పాలండి. మీలో ఒక సహజ సిద్ధమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఎవరికి కూడాను అంటే ఎవరి కింద కూడాను లొంగి బ్రతకడం, ఎవరినో కూడాను యాచించడం మీ యొక్క నెగిటివ్లోనే ఉండదన్నమాట. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, ఒక రాయల్టీ ఉంటుంది అని చెప్పాలండి. మీకు ఉండేటువంటి ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ మీ యొక్క ప్రాణం కంటే కూడాను ఎక్కువగా ఎదురు దెబ్బ తీయడానికి చూసేటువంటి వారికి ఎంతటి వారైనా సరే మీ యొక్క జీవితంలో క్షణాల్లో పక్కన పెట్టేస్తారనమాట. మీకు ముఖంలో ఒక తెలియనటువంటి తేజస్సు అనేది ఉంటుందండి. మీ యొక్క మాటల్లో ఒక కమాండింగ్ పవర్ అనేది ఉంటుంది. కానీ మీకు ఉన్నటువంటి అతిపెద్ద మైనస్ ఏంటంటే, మీరైతే పగటి కళ్ళలో అయితే కనరనమాట. నిజాయితీని ఎప్పుడూ కూడా నమ్ముతూ వస్తారు. ఎవరైనా కానీ కష్టాల్లో ఉంటే మీ యొక్క శక్తికి మించి సహాయమైనా అందించడానికి మీరు ముందుంటారని చెప్పాలి. శత్రువు అయినా సరే శరణు కోరి వస్తే ఆదరించేటువంటి గొప్ప గుణం మీది. అయితే ఇటువంటి గంభీరమైనటువంటి ప్రవర్తన వెనుక ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడి లాంటి అమాయకత్వం అనేది మీలో దాగి ఉంటుంది అని చెప్పాలి. ఇది ఒక ప్రత్యేకత అనే చెప్పాలండి. ఎవరైనా కానీ కొంచెం ప్రేమగా మాట్లాడితే వారు వెనుక ఎన్ని కుట్రలు చేస్తున్నా కానీ గమనించకుండా త్వరగా వారిని అయితే నమ్మేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క నమ్మకమే మిమ్మల్ని చాలాసార్లు ప్రమాదంలోకి నెట్టివేస్తుంది మిత్రమా. అందుకని ప్రస్తుతం మీ యొక్క మైండ్ అంతా కూడా ఒక రకమైనటువంటి బ్లాక్ స్టేజ్లో ఉంది. దేనిపైన సరిగ్గా ఫోకస్ అనేది చేయలేకపోతున్నారనమాట. ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి వేస్తున్నారు. ఎవరికి కూడా చెప్పుకోలేక లోపల సతమతమైపోతూ కుమిలిపోతూ ఉంటున్నారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి అంతా కూడాను ఊగిసలాటలోనే ఉంటుందన్నమాట. మరి అలాగే చేతికి అందవలసినటువంటి డబ్బు అందకుండా, కావలసిన పనులు అనేవి జరగకుండా చాలా వరకు మానసిక వేదన అనేది మీరైతే పడుతూనే ఉంటున్నారు. మరి రేపటి రోజున విశ్వం మీ యొక్క కాలచక్రాన్ని ఒక అసాధారణమైనటువంటి మలుపునైతే తిప్పబోతుంది. అది ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనే చెప్పాలి. అది ఏమిటో ఇప్పుడైతే తెలుసుకుందాం. సాధారణంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీకు వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది వస్తూనే ఉంటుంది. కానీ వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మిమ్మల్ని మరింత అద్భుతమైనటువంటి అవకాశాల్లోకి తీసుకువెళ్ళడం చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే అది చాలామంది ఇది ఎప్పుడూ కూడా వచ్చేదే కదా అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది కూడా ఆ యొక్క ఫోన్ కాల్ రూపంలోనే రాబోతుంది. అంటే ఇది అంతా కూడా మామూలు విషయం అయితే
అయితే కానే కాదు, మీ యొక్క భవిష్యత్తుని డిసైడ్ చేసేటువంటి మైలురాయిగా నిలబడబోతుంది. అందుకే ఈ రోజున ఉదయం నుండి రాత్రి లోపు ఒక నిర్దిష్టమైనటువంటి సమయం మేము మీ యొక్క మొబైల్ రింగ్ అవ్వడము, మీ యొక్క స్క్రీన్ పైన కనిపించిన ఆ యొక్క నెంబరు ఇన్నాళ్ళు కూడాను మూసుకుపోయేటువంటి తలుపులను ఒక్కసారిగా తెరిచేటువంటి ఒక మాస్టర్ లాగా మీకైతే ఉంటుందన్నమాట. అసలు మీ ఈ యొక్క కాల్లో ఏం మాట్లాడతారో ఆ యొక్క కాల్ అవతల వ్యక్తి చెప్పేటువంటి విషయం మీకు మొదట తీవ్రమైనటువంటి షాకింగ్ గురిచేస్తుంది. ఎందుకంటే మీరు ఇన్నాళ్ళుగాను ఆశలు వదులుకున్నటువంటి ఒక విషయం గురించో, లేదంటే గతంలో జరిగినటువంటి సగంగా ఉండి ఆగిపోయినటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ గురించో, లేదంటే మీరు ఊహించిన మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క కెరియర్ గురించో, లేదంటే ఈ యొక్క ఆఫర్ అనేది వస్తుంది అని గుర్తుంచుకో మీ ముందుకైతే రాబోతుంది అనమాట. మరి ఇన్నాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసినటువంటి సంస్థల నుండి, మీ యొక్క వ్యక్తుల నుండి, లేదంటే మాకు అనవసరంగా ఉంది, మీకు రావాలి అనుకుంటుండే, కావాలి అనుకుంటుండే ఒక ప్రతిపాదన గురించి రావడం మీరైతే ఖచ్చితంగా చూడబోతున్నారు. మరి అది అంతా కూడా మీ యొక్క కెరియర్ రంగంలో ఒక గొప్ప అవకాశాన్నిగా కూడా మీ ముందుకు రాబోతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు ఎన్నో అంటే కష్టాలను భరించి నిందలకు కాలం అనేది చెప్పినటువంటి సమాధానం ఈ యొక్క రోజు మీ యొక్క కళ్ళల్లోనే దాగి ఉంటుందన్నమాట. అది అంతా కూడాను. మరి అదేవిధంగా రేపటి రోజున మీరు ఉదయం నుండి సాయంత్రం లోపుగా మధ్యాహ్నం దాటిన తర్వాత నుండి మీకు ఆ యొక్క సమయంలోనే మీకు ఒక ముఖ్యంగా ఒక స్త్రీ దగ్గర నుండి కూడా మీకైతే ఒక మంచి వార్త అనేది రావడం కూడా మీరైతే ఖచ్చితంగా చూడబోతున్నారు. మరి ఇంతకీ ఆ యొక్క స్త్రీ చెప్పేటువంటి మాట, ఆమె చెప్పేటువంటి ఆ యొక్క ఆలోచన మీ యొక్క కెరియర్ని కూడాను మార్చేసే విధంగా ఉంటుందని కూడా చెప్పాలి. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఆవిడ ఎన్నాళ్ళు మీకు దూరమయ్యి అంటే మీ దగ్గరకు రాదు, మీ యొక్క లైఫ్లో ఉండదు, మీ యొక్క జీవితంలో నుండి ఒక పక్కకు వెళ్ళను అనేసి అనుకున్నటువంటి ఆ యొక్క స్త్రీ మరల ఆమె తప్పు అనేది ఆమె తెలుసుకొని మీ యొక్క జీవితంలోకి ఏదో ఒక రూపంలో ఎంటర్ అవ్వడానికి అయితే మీ చేతులారా మీ కళ్ళారా మీరే చూస్తారనమాట. అయితే మీ యొక్క చేతుల్ని మీరే, మీ యొక్క కళ్ళను మీరే నమ్మలేనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి మిత్రమా. అలాగే ఈ రోజు నుండి మీకు దూరమైపోయినటువంటి వాళ్ళు దగ్గరైనటువంటి వాళ్ళు కూడాను దూరమైనటువంటి సంఘటనలు కూడా ఈ యొక్క ఫోన్ కాల్లో కొన్ని వార్తల ద్వారా మీకు అందేటువంటి అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ విధమైనటువంటి అవకాశాలను ముఖ్యంగా మీ యొక్క జీవితంలో చాలా పరిచయం ఉండేటువంటి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చినటువంటి పాత స్నేహితులు, లేదంటే ఇండైరెక్ట్గా వెల్విషర్గా కూడాను అనుసంధానం అనేది జరుగుతుంది. ఈ యొక్క వ్యక్తి టాలెంట్ గురించి ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ యొక్క పేరును సిఫారసు చేయడము, లేదంటే ఆ యొక్క కాల్ అనేది మీ ముందుకు రావడం, మీ యొక్క జీవితంలో దేవదూతల్లాగా ప్రవేశించేటువంటి ఆమె అసలు ఊహించడానికి ఒక ఏ విషయమైనా కానీ అనుగుణంగా కూడాను మార్పునైతే తీసుకురాబోతుంది. ఆ యొక్క ప్రభావం అనేది మీ యొక్క జీవితంపై ఏ విధంగా ఉండబోతుంది అంటే అది కేవలం ఒక్క రోజుతోనూ మూసేసేది కాదు మిత్రమా. అయితే రేపటి రోజున ఈ యొక్క ఫోన్ కాల్ వల్ల రాబోయేటువంటి 3 నుంచి 6 నెలల త్వరగా మీ యొక్క ఆర్థిక స్థాయి అనేది ఖచ్చితంగా గణనీయంగా పెరిగిపోతుంది అని చెప్పాలి. ఇన్నాళ్ళు మీ యొక్క అప్పులు అడవిలో నెట్టివేసినటువంటి సమస్యలు అన్నీ కూడా ఒక్కసారిగా తీరిపోతాయి. సమాజంలో మీరైతే కోల్పోయినటువంటి ఆ యొక్క వైభవాన్ని, రాజస్థాన్ని తిరిగి పొందుకోబోతున్నారు. మీ యొక్క కుటుంబంలో ఇన్నాళ్ళు ఉన్నటువంటి గొడవలు, సమర్థనలు అన్నీ కూడా సర్దుమణిగి ఒక ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. మిమ్మల్ని పనికిరైనటువంటి వారిగా చూసినటువంటి వారు, మీ యొక్క సక్సెస్ని చూసి ఈర్షపడినటువంటి వాళ్ళు, మీ యొక్క స్థాయిని అంతా కూడా మారిపోయింది. విశ్వం మీకోసం డిజైన్ చేసినటువంటి ఒక టైం రియలైజేషన్ అయినటువంటి ఇదంతా కూడా కారణంగా ఉండబోతుంది అనమాట. మరి గతంలో ఇంతలాగా దెబ్బతీయడానికి ఇప్పుడు ఆ యొక్క స్థాయికి అంతా కూడా తిరిగి రావడానికి మీ చుట్టూ ఉన్నటువంటి కొందరు నక్కలాంటి వ్యక్తులే కారణమని చెప్పాలి. అయితే ఒంటరిగా మాట్లాడలేక కాదు మిత్రమా, గుంపులుగా వేచి మీ వెనక కుట్రలు చేసేటువంటి కొంతమంది బంధువులు కూడా మీ యొక్క ఆఫీసులో ఉండేటువంటి కొంతమంది మీ యొక్క సీక్రెట్ని దొంగలించినటువంటి వారు కానీ, లేదంటే మీ యొక్క సహోద్యోగులు కానీ ఎంతోమంది మిమ్మల్ని అయితే మానసికంగా ఒత్తిడి కలిగించాలనేసి మీ యొక్క మనశ్శాంతిని అంతా కూడా మార్చేసేయాలని చెప్పేసి ఎన్నాళ్ళుగాను వారైతే వేచి చూసి మరి మీరు ఎవరైతే కెరియర్ను బిల్డ్ అనేది అవ్వడము హెల్ప్ చేశారో వారే మీ యొక్క కాళ్ళను లాగాలని కూడాను చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు మీ యొక్క ఎదుగుదలను చూసి సాగాలను పడేసి మీ యొక్క వెనుక గోతులు తవ్వినటువంటి కపట వ్యక్తుల ప్రవర్తన విశ్వం మీకు అయితే ఒక నెగిటివ్ కర్మణ సృష్టించబడిందనమాట. ఇప్పుడు ఆ యొక్క కాలచక్రం తిరిగి వారికి కారణంగా ఇదంతా కూడాను సిద్ధం చేయబోతుంది. కాబట్టి రేపటి రోజున మీకు అధిపతమైనటువంటి శుక్రగ్రహం కనుక కర్మస్థానం అంతా కూడాను మరియు ధనస్థానం మీకందరిని కూడా వీక్షించడానికి ఒక ఆకస్మిక ధనయోగాన్ని మీకైతే తీసుకురాబోతుంది. కనుక ఎన్నాళ్ళు మిమ్మల్ని అంతా కూడాను పట్టినటువంటి శనిదేవుడు వక్ర దృష్టిలో ఇప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మారుతున్నాడు. కనుక ఈ యొక్క గ్రహాల యొక్క కలయికల్లో కూడాను మీకు వాక్స్థానం
స్థానం అనేది పవర్ఫుల్ స్థానంగా కానీ అందుకే మీ యొక్క మాటల ద్వారా కమ్యూనికేషన్ కూడా బలంగా మారుతుంది. సో ఇటువంటివి సమయంలో మీరైతే ప్రశాంతంగా ఉండాలి. మరి గుర్తుపెట్టుకోండి మిత్రమా, రేపు ఎప్పుడు కూడాను మీరు ఎప్పుడు కూడా ఓడిపోలేదు. కేవలం సమయం కోసం వేచి చూస్తూ ఉండండి. ఆ యొక్క సమయము అనేది రాని వచ్చింది. మీ యొక్క జీవితంలో ఒక నూతనమైనటువంటి సహనానికి నాంది అనేది వలకబోతుంది. ఒక ఫోన్ కాల్ రింగ్ అయినప్పుడు మీ యొక్క భవిష్యత్తుని మిమ్మల్ని అంతా కూడా పిలుస్తుంది అని గ్రహించండి. భయాన్ని అంతా కూడా పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి.